బయోమెట్రిక్ ఉపయోగించని సచివాలయ సిబ్బందిపై ఏపీ ప్రభుత్వం కన్నెర్ర చేసింది. 15,000 మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సచివాలయాల్లోని ఉద్యోగులు విధిగా బయోమెట్రిక్ వినియోగించాలని నిబంధన ఉంది. అయితే 13 రోజుల పాటు వరుసగా బయోమెట్రిక్ చేయకపోవడంతో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రాష్ట్రంలోని 15,000 మంది గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, రాజేశ్వరి, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వీరిలో అటెండెన్స్ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ అందుబాటులో ఉండగా సచివాలయానికి వచ్చి డ్యూటీకి తిరిగి వెళ్ళేటప్పుడు బయోమెట్రిక్ హాజరు వేయాల్సి ఉంటుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 15,000 మంది గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వరుసగా 13 రోజుల పాటు బయోమెట్రిక్ వేయలేదని ప్రభుత్వం గుర్తించింది. దీనికి కారణం తెలియచేయాలి అంటూ వారందరికీ కూడా షోకాజ్ నోటీస్ ఇచ్చింది. ఏదైతే ప్రభుత్వంలో భాగంగా పనిచేస్తున్నటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు అనే ఉద్దేశంతోనే ఈ ఏదైతే బయోమెట్రిక్ అనేది ఇవ్వాల్సిందో బయోమెట్రిక్ కి సంబంధించినటువంటి అంశమైన ప్రభుత్వం సీరియస్ అయింది. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న వారు అటెండెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి ఏపీ ప్రభుత్వం 2 రోజుల క్రితమే దానికి సంబంధించినటువంటి ఒక కీలక నోటీస్ ను ఇవ్వడం కూడా జరిగింది. నోటీస్ ఇచ్చిన 2 రోజుల్లోనే ఈ షోకాజ్ నోటీస్ అనేది ఇవ్వడంతో అలాగే గ్రామ వార్డు సచివాలయాలకి ఉద్యోగులకి అటెండెన్స్ యాప్ అందుబాటులో ఉన్నా కూడా ఎందుకు వచ్చింది వెళ్ళేది, ఎందుకు బయోమెట్రిక్ వేయలేకపోతున్నారు, దానికి కావాల్సినటువంటి వివరాలు ఏంటి అన్నది కూడా అన్ని అందుబాటులో ఉన్నప్పుడు ఎందుకు ఈ అటెండెన్స్ వేయడం లేదు అనే దానికి సంబంధించి బయోమెట్రిక్ రూల్స్ కూడా పాటించడం లేదని చెప్పి 15,000 మంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి బయోమెట్రిక్ రూల్స్ పాటించకపోవడంతో షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. 13 రోజులుగా ఎవరు కూడా బయోమెట్రిక్ వేయలేదని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది. అయితే దీనికి సమాధానం ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ ఇదే కనుక రిపీట్ అయితే మరి కొన్ని చర్యలు తీసుకోక తప్పదని కూడా అధికారులు చెప్తున్నారు. రాజేశ్వర్, మరి అందుకున్న షోకాజ్ నోటీసులపై వారేమంటున్నారు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది? గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఎక్కడైతే వీరికి యాప్ అందుబాటులో ఉన్నప్పటికీ మేము వేసిన కొన్ని చోట్ల అవి తీసుకోవడం లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే కొన్ని సిగ్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే అది కొన్ని చోట్ల మేము నమోదు చేసినప్పటికీ తీసుకోవట్లేదు అని వారి నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నాయి అని కూడా చెప్తున్న పరిస్థితి. యాప్ కొన్ని చోట్ల పనిచేయడం లేదు అని కూడా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది చెప్తూ ఉన్నారు. ఈ షోకాజ్ నోటీసు ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని వారు తీసుకెళ్తాము. గతంలోనే యాప్ అనేది సిగ్నల్స్ లేని ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ పని చేయడం లేదు, కొన్ని ఫోన్స్ లో ఇన్స్టాల్ చేసినప్పటికీ అవి వర్క్ అవడం లేదు, అలాగే బయోమెట్రిక్ వేసినా కూడా చూపించడం లేదు అని చెప్పి వారు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని ఆ షోకాజ్ నోటీస్ లో కూడా ప్రభుత్వం ఏదైతే షోకాజ్ నోటీస్ ఇచ్చిందో దానికి సంబంధించి ఉన్నతాధికారులతో మాట్లాడడంతో పాటుగా దీనికి రిప్లై కూడా వాళ్ళు యాజ్ ఆన్ డ్యూటీలో ఉన్నారు కాబట్టి దాని ప్రకారం ఇస్తామని కూడా చెప్పి వారు అంటున్నారు. రాజేశ్వర్, రైట్, థ్యాంక్ యూ కాంతి.